చెప్పండి. ఆయన పిల్లలందరినీ సజీవులుగా లేపి ఆయన ఉండే స్థలములో ఉంచుకుంటాడు. ఆయన ఉండే స్థలము మహాపరిశుద్ధ స్థలము, పరలోక రాజ్యం. అది ఆయన సింహాసనం అక్కడ ఉంది. ఆయన పిల్లలమైన మేమంతా ఆయన సింహాసనం చుట్టూ పరిశుద్ధుడ పరిశుద్ధుడు మా ప్రభువుని కనపరుచుకుంటాను. తెలుసా, ఆనాడు నువ్వు చూస్తా అని చెప్పండి. చూస్తారు వాళ్ళు. లాజరు చూశారా లేదా? పరలోకములో లాజరును చూశారా లేదా ధనవంతుడు? ఇంకొక సాదృశ్యం. లాజరును చూశారా లేదా ధనవంతుడు? పరలోకములో అబ్రహాము రమ్మనగా పరలోక రాజ్యము. పరలోక రాజ్యంలో చక్కగా విశ్రాంతి తీసుకుంటున్న లాజరుని ధనవంతుడు చూశారా లేదా? అగ్నిలో మండిపోతూ, అయ్యా ఈ యాత్ర నేను తట్టుకోలేను, నాకు దాహమైపోతుంది, లాజరు చితికిన వేలు నీళ్ళలో ముంచిన నాలుగు మీద వేయించయ్యా అని ధనవంతుడు మాట్లాడాడా లేదా? ఇది సాక్ష్యాలు ఉంటే పబ్లిక్